హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజైతే మా అక్క ఇంటి దావత్ అవుతుందండి. ఆ దావత్లో బగారా రైస్ అవన్నీ ఇలా వేసుకుంటున్నామో చూపిస్తానండి. చూడండి, అన్నీ చెక్క, లవంగాలు, ఇలాచీలు, షాజీరా, బగారాకు అవన్నీ అండి. ఇవన్నీ చూడండి, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండి. అవి ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాడు మా అన్న అయితే. వేసుకొని కలుపుకుంటున్నాడు. చూడండి, కొంచెం అవైతే మంచిగా వేగాలండి. అవన్నీ మంచిగా వేగాక వాటిలలో వాటర్ వేసుకోవడానికి వస్తుంది. అవి బాగా వేపుకోవాలి. వేపుకున్నాక అందులో అయితే ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసారండి. దానికి సరిపడా వేసుకోవాలండి. ఇది వేసుకున్నారు వాళ్ళు. వేసుకొని కలుపుకుంటున్నారు. చూడండి, ఆ కలుపుకుంటున్న టేస్ట్ స్మెల్ సూపర్ వస్తుందండి. ఇప్పుడైతే వాటర్ వేసుకుంటున్నారండి. ఎన్ని బియ్యం వేసుకుంటున్నారో అంత వాటర్ వేసుకుంటున్నారు. అయితే 10 కేజీల రైస్ వేసుకున్నాము. 10 కేజీలకు సరిపడా 20 డబ్బాల నీళ్ళు పోసుకున్నాము. చూడండి, ఇంకా అందులో అయితే మంచిగా మంట కింద అయితే పొయ్యి బాగా మండాలండి. మంచిగా అయితే రైస్, లేకపోతే గింజలు అవుతుంది. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకున్నాము. ఇంకా ఇందులో అయితే సాల్ట్ వేసుకుంటున్నాము. దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పెద్ద పెద్ద అండలు పెట్టి వండితే అర్థం కాదు కదండి, కొలతలు చెప్పలేం కదా. అయితే మేమైతే వండుతున్నాం 10 కేజీల రైస్ అండి. అది అయితే ఇంకా వాటర్ అయితే మరిగినాయండి బాగా. ఇప్పుడైతే బియ్యం వేసుకోవాలి. ఇంకా బియ్యం వేసుకుంటే వేసుకొని బియ్యం అన్ని వేసుకున్నాక వాటర్ లేకుండా వాటర్ కొంచెం కూడా పడకుండా వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ కొలతలతో పెట్టుకున్నాం కదా, మళ్ళీ అన్నం మెత్తగా అవుతుంది. ఇప్పుడైతే వేసేసుకున్నాము. ఇంకా అన్నం అయితే అవుతుంది. చూడండి, అన్నం అయితే అయ్యింది. పైన నిప్పులు వేసారు. ఎందుకంటే దమ్కి అవుతుందంట అన్నం. మంచిగా పలుకు లేకుండా మంచిగా ఉంటుందంట. చూడండి, నేను నా కూతురు మాత్రం పక్కన కూర్చుని వీడియోస్ అయితే తీస్తున్నాం మేము. అయితే చూడండి, ఇంకా దావత్ ఎక్కడ అవుతుంది. వీడియో తీసుకుంటూ కూర్చున్నాం. నా కూతురుని చూడమంటే అసలు చూడట్లేదు. చూడండి, అస్సలు వీడియోలో వంక చూడదండి తను. ఇంకా మేమైతే అక్కడైతే వంటలన్నీ అయిపోతున్నాయండి. పక్కన మా అక్క అయితే పచ్చిపులుసు, మనకు నల్గొండ స్టైల్, మన తెలంగాణలో పచ్చిపులుసు లేనిది ఎవరు ముద్ద దిగదు కదండి మనకు. అందుకని మేమైతే పచ్చిపులుసు అయితే మా అక్క చేస్తుంది పక్కన. చూడండి, పచ్చిపులుసు విసుకుంది, చింతపండు, ఆనియన్ కూడా వేసుకుంది. ఆనియన్స్ ఒక 2-3 ఆనియన్స్ వేసుకుంది. ఎందుకంటే చారు అయితే పెద్దగా ఎక్కువ చేయలేదు, నార్మల్గా కొంచెమే చేశారు. ఎందుకంటే కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు కాబట్టి చేసింది. ఇంకా సాల్ట్ కూడా వేసుకుంటుంది. అవన్నీ చేసుకుంటుంది. సాల్ట్ వీటి వేసుకొని ఇంకా వేసుకుంటుందండి. చారు అయితే పిసికింది, అయిపోయింది. చూడండి, అందులో కారం అందులో ఏమి ఇది లేదండి. కారం, ఉల్లిగడ్డ అండి. మన ఊరు సైడ్ అయితే అన్ని కొత్తిమీర అవన్నీ వేసి తినరు కదా, నార్మల్గా ఉండాలి. అందుకే ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను. మా అక్క అయితే వేసి కలుపుతుందండి. బాగా పిసకాలండి. పిసికితే దాని మంచిగా ఉల్లిగడ్డగా ఉన్నది అంత రసం వచ్చేస్తుంది. ఇక ఆలోపు మనం అయితే చూసుకుందాం. పోసి పెట్టేలోపు అక్కడ మా బావ అయితే ఏం చేస్తున్నాడో చూద్దాం. చూడండి, కోళ్ళు అయితే కోస్తున్నాడు. చికెన్ కూడా కావాలని ఇంకా కోళ్ళను కూడా కోస్తారు మా వాళ్ళు. చికెన్ షాప్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, డెకరేషన్ మా పిల్లలే చేశారు. బాగుందా? డెకరేషన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. చూడండి, ఆల్రెడీ చారు అయితే పోసి పెట్టేసింది మా అక్క. ఇదైతే మటన్ అండి. మటన్ ఇంకో వీడియోలో చేసి పెడతాను, చూడండి. ఇంకో వీడియో చూడండి. కన్ఫామ్గా చికెన్ కూడా అయిపోయింది. ఇంకా బగారా రైస్, చికెన్ అన్నీ అయిపోయినాయండి. చారు కూడా అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.